అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ఫుల్ ఫామ్ ఏమి? ఆంధ్రప్రదేశ్. అది మనకందరికి ఆంధ్రప్రదేశ్. కూటమికి మాత్రము ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. వాళ్ళు ఏపీకి అబ్జర్వేషన్ మార్చేసే మీనింగే మార్చేసినారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పోలవరము అమరావతి తప్ప, అమరావతి పోలవరం తప్ప ఏం కనపడ్డాలి. మీరు ఇంతవరకు 11 నెలల్లో వాళ్ళు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి మీటింగులు కావచ్చు, అమరావతి పోలవరం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ మిగతా జిల్లాలన్నీ కూడా ఏమైనా పర్లేదు, వాళ్ళకేం లేకున్నా పర్లేదు అనే కాడికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వము దాదాపుగా అమరావతిని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రిపేర్ అయినారు. అది అప్పు తెచ్చి, సంపద సృష్టించి కాదు. ఈరోజు అమరావతి ఒక్కటేనా? వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం లేదా? లేకుంటే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు లేవా? ప్రకాశం జిల్లా లేదా? ఇవన్నీ కూడా వెనుకబడిన జిల్లాల కింద ఉంటే వాటికి ఏమాత్రము పట్టించుకోకుండా ఒకటే మోత అమరావతి 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 అని. ఎందుకంటే అక్కడ దోచుకోవడానికి వనరులు ఉన్నాయి కాబట్టి. ఈ 1,00,000 కోట్లలో కనీసం అంటే 10,000 కోట్లు దోచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అమరావతికి 40,000 కోట్లతో టెండర్లు పిలిచినారు. 40,000 కోట్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. అంటే వాడు పని మొదలు పెట్టకముందే, పారాగుణపం దించకముందే 4,000 కోట్లు వాళ్ళకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు. సరే, దాంట్లో మామూలుగా వస్తున్నటువంటి వదంతులు దాదాపు 8% వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్లు అంటే దాదాపు 3,200 కోట్లు కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్ కింద పోయేటటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంతకుముందు దాదాపు 52,000 ఎకరాలతో అమరావతి నిర్మాణానికి, దాంట్లో 52,000 ఎకరాలలో 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలంటున్నారు. నిన్న ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వస్తే 77,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అవుతాయని చెప్తున్నారు. అంటే ఈరోజు 77,000 కోట్లు అంటే అది పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు దాటుతుంది. 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతో ఒక రాజధాని అభివృద్ధి చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? అది సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమరావతి చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కింద అన్నప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అప్పు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది చెప్పాలి. మరి కేవలము దీంట్లో దోచుకోవడానికే. అసలు రేట్లు ఎట్లా పెట్టినాయంటే అబ్నార్మల్ రేట్లు. మామూలుగా 1 కిలోమీటరుకు రోడ్డు వేయాలంటే నేషనల్ హైవే వాళ్ళు 20 కోట్లు ఖర్చు పెడతారు. 6 లైన్ రోడ్డు 20 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు అమరావతిలో అదే కిలోమీటర్కు ఒక రోడ్డు వేయాలంటే 60 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరు నాయన సొమ్ము పెడుతున్నారు? ఒక్క 7.29 కిలోమీటర్లు రోడ్డు టెండర్ పిలిస్తే దానికి జిఎస్టీ ఇవన్నీ రీఫండ్ కలిపి 466 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే ఎన్హెచ్ఏ వాళ్ళైతే మ్యాక్సిమం 200 కోట్లు అవుతుంది. 200 కోట్లు కూడా కాదు, 150 కోట్లు అవుతుంది. వీళ్ళేమో 460 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే 3 టైమ్స్ పెడుతున్నారు. ఎవరు నాయన సొమ్ము ఖర్చు పెడుతున్నారు? ఈ రకంగా ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కు
11,000 నుంచి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కి 11,000 నుంచి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఒక స్క్వేర్ ఫీట్కి 11,000 నుంచి 15,000 రూపాయలు పెట్టడం అంటే ఇది అమెరికన్ వైట్ హౌస్ ఖర్చు పెట్టినంత కూడా ఎక్కువనే అవుతుంది. మ్యాక్సిమం ఖర్చు పెడితే 4,000, 3,000 గవర్నమెంట్ బిల్డింగ్లకు పెడతారు. ఈరోజు పార్లమెంటు కట్టినారు, అత్యాధునికమైనటువంటి పార్లమెంటు భవనం 971 కోట్లతో కట్టినారు. అదే మన సెక్రటరియట్ కట్టడానికి 4,000 కోట్ల రూపాయలు మన సెక్రటరియట్ కోసం 4,689 కోట్లు సెక్రటరియట్కు. అసెంబ్లీకి ఆడ 1000 మంది కూర్చుండేటువంటి అసెంబ్లీ కట్టడానికి 971 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ 175 మంది కూర్చుండే అసెంబ్లీకి ఖర్చు పెట్టినది 750 కోట్లు. అంటే ఇదే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీరు దోచుకోవడానికి అమరావతిని ముందరు తీసుకొని వస్తారా? ఈరోజు కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అమరావతిని ముందరికి వచ్చింది. అందుకే మేము అడుగుతున్నాం, అమరావతి పోలవరం తప్ప ఏం కనపడడం లేదా ఏపీ అంటే? బనకచెర్ల గురించి చెప్తున్నారు, 80,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్తున్నారు. బనకచెర్ల మొదలు పెట్టే ధైర్యం ఉందా? మమ్మల్ని మభ్యపెట్టడం తప్ప పోలవరాన్ని పూర్తి చేసుకోలేకుండావు. పోలవరం నుంచి బనకచెర్లకు 80,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చారంట. మా చేలో తామర పూలు పెట్టడానికి తయారైనారా? సన్ఫ్లవర్ పూలు, తామర పూలు పెట్టడానికి రెడీ అయినారు. ఎవరిని మోసం చేయడానికి రోజు ఒక డ్రామా ఆడతారు. అమరావతిలో 1,00,000 ఎకరాలు పెడుతున్నారు, మీరు రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఆడ ఉపాధికి ఏం అవకాశాలు ఉన్నాయని వచ్చి ఆడ చేరుతారు. రేపొద్దున అమరావతికి కూలీలు వస్తారు కట్టడానికి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక ఐటీ కంపెనీ ఏమైనా ఇప్పటికేమైనా ప్రపోజల్ ఉందా అమరావతికి? పోనీ ఒక ఇండస్ట్రీ ఏమైనా ప్రపోజల్ వస్తే ప్రపోజల్ ఉండేదంతా చిత్తూరు జిల్లాకు, విశాఖపట్నానికి తప్పితే మాకు ఓరోకల్కి వస్తారు. ఏముందని విజయవాడలో పెడతారు? పోర్ట్లు ఉండేది విశాఖపట్నంలో ఉంది, తప్పితే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, అక్కడ పెడతారు. ఆడ ఉపాధి అవకాశాలు కల్పించకుండా 1,00,000 ఎకరాలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకుముందే మీరు రింగ్ రోడ్డు డైవర్షన్లో కేసులు ఎదుర్కొంటున్నారు. అప్పుడే మీరు దోచుకోవాలని చూసినారు. దాని మీద ఎంక్వైరీ జరిగి మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. నేను చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి అమరావతి పేరుతో చేసేటువంటి దోపిడీని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం బయట తీసి, మీ చరిత్ర బయట తీసి అందరికీ కూడా బేడీలేసి జైలు పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మోసాన్ని మాత్రం ప్రజల దృష్టికి తీసుకుపోతాం. గవర్నమెంట్ మారిందంటే మీ అందరి మీద కూడా క్రిమినల్ 420 కేసులు కూడా సిద్ధంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.